జల్లు ఇది మహిమ జల్లు మంచు జల్లు పరలోక జల్లు మంచు జల్లు ఇది ఆత్మ జల్లు మంచు జల్లు ఇది జీవ జల్లు మంచు జల్లు ఇది కరుణ జల్లు మంచు జల్లు ఇది తేనె జల్లు మంచు జల్లు ప్రేక్షకులకు శుభమగునుగాక. ఈరోజు తపస్కాలం అంటే లెంట్ సీజన్ అనేది దేవుని మహిమను పొందే కాలం. ఈ శ్రమల దినాలు, ఈ ఉపవాస దినములు దేవుని మహిమని పొందే దినాలు అన్నమాట. వీ హ్యావ్ టు బి ఇమర్స్డ్ ఇన్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. మోషే దేవుని సన్నిధిలో సినాయి పర్వతం మీద ఎంత మహిమని పొందాడో అంత మహిమని మనం పొందే సమయం. మన సెల్ ఫోన్స్ ఎలా ఛార్జింగ్ చేసుకుంటామో అలాగే మన ఇన్నర్ మ్యాన్, స్పిరిట్ మ్యాన్ని పరిశుద్ధాత్మ శక్తితో మనం ఛార్జింగ్ చేసుకునే సమయం అన్నమాట. ఛార్జింగ్లో చూడండి పాయింట్స్ ఉంటాయి, 1 2 3 4 అని. అలా ఫుల్గా పరిశుద్ధాత్మని మనం పొందాలి. ఎజికేల్ గ్రంథం 47లో ఎజికేల్ ఒక దర్శనాన్ని చూస్తాడనమాట. దేవాలయం నుండి దేవాలయపు క్రింది భాగంలో నుంచి ఒక జీవనది ప్రవహిస్తూ ఉంది. అప్పుడు ఆ నదిలో ఈయన అడుగు పెట్టాడు ఎజికేల్. అప్పుడు ఆ నీళ్లు పాదాల వరకు వచ్చాయి. అయితే పాదాల వరకు వచ్చిన ఆ నీళ్లు తర్వాత మోకాళ్ళ వరకు వచ్చాయి, తర్వాత నడుము వరకు, తర్వాత మొత్తంగా నీళ్ళలో మునిగి తేల్తాడనమాట. మనం కూడా పరిశుద్ధాత్మ అభిషేకంలో మునిగి తేలే దినాలన్నమాట ఇవి. అపోస్తుల అభిషేకంలోనికి వెళ్ళాలి మనం, మహిమ నుండి అధిక మహిమలోనికి. ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ వీ హ్యావ్ టు మూవ్. అందుకొరకే ఈ లెంట్ మరి నియమించబడింది అనమాట. చర్చి యాష్ వెడ్నెస్డే నుంచి మాండీ థర్స్డే పరిశుద్ధ గురువారం వరకు కూడా ఈ 40 దినాలని దేవునితో గడిపే దినాలుగా ప్రకటించింది అనమాట. అది ఫిబ్రవరి 13వ తారీఖున మొదలైంది. అయితే ఎక్కడ బేస్ ఉంది, నేను ఏది ఫాలో అయినా కూడా బైబిల్లో ఉన్నదే అవుతే ఫాలో అవుతాను అనమాట. అయితే ఈ బేస్ ఎక్కడ, ఈ దేవునితో గడపాలి, ఉపవాసం అంటే దేవునితో వసించడం అన్నమాట. ఎక్కడ ఉంది అని చూస్తే ముందుగా నిర్గమకాండంలో 24వ అధ్యాయంలో 18వ వచనం చెప్తుంది, మోషే సినాయి పర్వతం మీద 40 దినములు 40 రాత్రులు దేవుని సన్నిధిలో గడిపాడు అని. మనం ఈ 40 దినాలు ఆచరించడానికి అది బేస్గా ఉంటుందన్నమాట. అయితే 40 దినాల తర్వాత వెనక్కి పోవాలని కాదు, ఇట్స్ లైక్ అ ట్రైనింగ్ పీరియడ్ అనమాట. స్పిరిచువల్ ట్రైనింగ్ ఎలా ఉండాలి అని ట్రైనింగ్ పొందిన తర్వాత ఆ ట్రైనింగ్లో ఇంకా బాగా ఉండాలి. మీరు బిఎడ్ టీచర్గా ట్రైనింగ్ పొందిన తర్వాత ట్రైనింగ్ పీరియడ్లో ఎలా క్లాసెస్ చెప్పానో టీచర్ అయిన తర్వాత ఇంకా బాగా చెప్పాను. పర్ఫెక్షన్, ప్రతిరోజు ఒక పర్ఫెక్షన్లోకి. అలా ఈ 40 దినాల తర్వాత వెనక్కిపోవడం కాదు, ఇంకా మహిమ నుండి అధిక మహిమలోనికి. మన ఆధ్యాత్మిక జీవితం పర్వతాన్ని ఎక్కినట్లుగా ఉండాలి. ఆ పర్వతం మీద దేవుని మహిమను చూడాలి. మేఘంలోనికి మోషే వెళ్ళిపోయాడు, మనం కూడా అలా వెళ్ళాలన్నమాట. అయితే మనం చూద్దాం ఎప్పుడు దేవుడు మోషేని పిలిచాడో. మోషే మరి దేవుని శక్తితో ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి విడిపించుకొని వస్తాడు. 430 సంవత్సరాల వాళ్ళ బానిసత్వం ముగుస్తుంది. వాళ్ళని ఐగుప్తులో రామైసేన్ అనే ప్రాంతం నుంచి విడిపించుకొని వస్తాడు. 6 లక్షల మంది మరి మగవాళ్ళు, పురుషులు, ఇంకా స్త్రీలు, పిల్లలు కలిసి 20 లక్షల మంది. ఆ తర్వాత రెల్లు సముద్రాన్ని దాటించి సినాయి పర్వతం దగ్గరికి 3 నెలలకి చేరుకుంటాడు ఇజ్రాయెల్ ప్రజలతో కలిసి. ఏ సినాయి పర్వతం మీద అయితే దేవుడు మండుచున్న పొద ద్వారా మోషేతో మాట్లాడి ఆయనని ఇజ్రాయెల్ ప్రజలను విడిపించుకొని రమ్మంటాడు, ఆ పర్వతం దగ్గరికి వాళ్ళు 3 నెలలకి చేరుకుంటారు.
అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడతాడు. మోషే, నిర్గమకాండం 24:12-18 వరకు మీరు చూడండి. మోషేతో దేవుడు మాట్లాడతాడు. మోషే, ఇజ్రాయెల్ ప్రజల్ని మీ అన్నయ్య హూరు వాళ్ళిద్దరికీ అప్పచెప్పి ఏమన్నా తగాదాలు ఉంటే వాళ్ళ దగ్గర వెళ్ళి తీర్చుకోమను. నీవు మాత్రం కొండ ఎక్కి నా సన్నిధిలోనికి రా. నేను నీకు శాసనములను, ధర్మశాస్త్రాన్ని లిఖించి రాతి పలకల మీద నేను నీకు ఇస్తాను. అప్పుడు నువ్వు కిందికి వెళ్ళి మళ్ళీ ఇజ్రాయెల్ ప్రజలకి బోధించు అని. అప్పుడు మోషే చిన్న బాబు, ఒక యువకుడైన యెహోషువ తనకి సేవ చేస్తున్నాడు బాల్యం నుంచి కూడా అనమాట. యెహోషువని తీసుకొని సినాయి పర్వతాన్ని ఎక్కుతాడు. సినాయి పర్వతాన్ని మీద ఆయన దేవుని కొరకు కాచుకొని ఉంటాడు. దేవుని అప్పుడు 6 రోజుల తర్వాత సినాయి పర్వతం మీద అంతా కూడా దేవుని యొక్క మహిమ దిగొస్తుంది. మేఘ రూపంలో దేవుడు వచ్చేస్తాడు. తర్వాత అగ్ని రూపంలో వస్తాడు. ఆ మేఘాలు ఎంత పరిశుద్ధాత్మ మేఘాలు ఎంతగా వస్తాయంటే మోషే మేఘంలోనికి సరాసరి వెళ్ళిపోతున్నాడు. అంటే దేవుని మహిమలోనికి వెళ్తున్నాడు. ఆ మహిమలోనికి వెళ్ళిన తర్వాత న్యాచురల్ ప్రిన్సిపల్స్, రూల్స్ ఏం వర్క్ కావు. ఆయనకి దినం ఏదో రాత్రి ఏదో మరి ఆకలి దాహం ఏమీ లేవన్నమాట. దేవుని మహిమ ఆధీనంలోనికి మనం వెళ్ళినప్పుడు మనకి లోకానికి సంబంధించిన ఆ రూల్స్ ఏమీ పనిచేయవు. నేను అనుభవించాను. పోటాలో వడకం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ నన్ను ఆధీనంలోకి తీసుకున్న తర్వాత నాకు ఆకలి లేదు. నా జీవితంలో ఎప్పుడు నేను మరి ఉపవాసం చేయలేదు. అయినా కూడా ఆ మహిమ ఆధీనంలో నన్ను తీసుకొని అప్పుడు యేసు ప్రభు కల్వరి దర్శనాన్ని చూపించి పరిశుద్ధాత్మ నన్ను పశ్చాత్తాపడేలాగా చేసి పాపాలని ఒప్పించి తర్వాత పరలోకాన్ని చూపించి నన్ను అభిషేకించి సేవలో వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ మహిమలోనికి మోషే వెళ్ళిపోయాడు. ఆ అనుభవాన్ని ప్రభు నాకు ఇచ్చారు. అలాగే మోషే దేవుని మహిమ మేఘంలోనికి వెళ్ళిపోతాడు. అప్పుడు దేవుడు 7వ రోజు మోషేతో మాట్లాడతాడు. 2 రాతి పలకల మీద 10 ఆజ్ఞలు ఇవ్వడంతో పాటు చాలా నియమాల్ని దేవుడు మోషేకి బోధిస్తారు. ధర్మశాస్త్రాన్ని బోధిస్తాడు. ఆయనతో పాటు నా యెహోషువ వాటిని లిఖించాడు అని చెప్తారనమాట. అనేక నియమాలు మోషేకి దేవుడు ఇచ్చి బోధిస్తాడనమాట. ఆ 40 దినాలు బోధించిన తర్వాత మోషే ఆ రాతి పలకల్ని, దేవుడు బోధించిన ధర్మశాస్త్రాన్ని, నియమాలు, ప్రజలు ఎలా జీవించాలి ప్రతి ఒక్కటి చెప్తాడనమాట దేవుడు. ఒకరు ఇంకొక వ్యక్తితో ఎలాంటి సంబంధం కలిగి ఉండాలి. ఉదాహరణకి పంట కోస్తున్నప్పుడు కొంత పంట అట్లా విడిచిపెట్టాలి. పరిగి అంటారు దాన్ని. అది విధవల కొరకు, మరి అనాథల కొరకు అని చెప్తాడనమాట. ఒకరు ఇంకొకరి సొమ్ము తీసుకున్నప్పుడు ఎలా రిటర్న్ చేయాలి మొత్తం కూడా మీరు నిర్గమకాండంలో 19, 20, 21, 22, 23 5 అధ్యాయాలు చదివితే పాత నిబంధన ఉంటుందన్నమాట. అది తీసుకొని మోషే కిందికి వచ్చి ప్రజలకి బోధిస్తాడు. నిర్గమకాండం 34:29 చెప్తుంది. మోషే 40 దినాలు సినాయి పర్వతం మీద నుండి కిందికి దిగి వచ్చినప్పుడు ఆయన ముఖము దేవుని సన్నిధిలో ఉండి రావడం వల్ల మిలమిల మెరుస్తుంది, ముఖం ప్రకాశిస్తుంది అని చెప్పి మనం కూడా ఈ 40 దినాలు దేవుని సన్నిధిలో గడిపినప్పుడు ఆ దేవుని యొక్క తేజస్సు మన మీద ప్రకాశించాలి. మనలో మనం పరిశుద్ధాత్మతో ఇన్నర్ మ్యాన్ ఛార్జింగ్ పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆ పరిశుద్ధాత్మ మన ముఖంలో, మన చేతుల్లో నుంచి అంతటి నుంచి ప్రవహిస్తాడు. అందుకే నన్ను విశ్వసించువాని అంతరంగం నుండి జీవజల నదులు ప్రవహిస్తాయని యేసు ప్రభువు యోహాను 7:38లో చెప్పి ఉన్నాడనమాట. మోషే కిందికి దిగి వచ్చిన తర్వాత ప్రజలకి బోధిస్తాడు. ఎంత శక్తిని మోషే కలిగి ఉంటాడంటే మీరు చూడండి, ఆ దేవుని యొక్క సన్నిధి పరలోకం నుంచి సినాయి పర్వతం మీదకి, సినాయి పర్వతం నుండి మోషే ద్వారా కిందికి వస్తుంది. వాళ్ళు ఇజ్రాయేలు ప్రజలు ఎడారిలో 40 సంవత్సరాలు నడుస్తూ ఉన్నప్పుడు ఆ దేవుని యొక్క సన్నిధి మేఘ రూపంలో వాళ్ళని నడిపించింది, రాత్రి అగ్ని రూపంలో నడిపించింది. మోషే కూడా పొంగి పొరలే మహిమని కలిగి ఉన్నాడనంటే మోషే ప్రార్థించినప్పుడు ఆ పరిశుద్ధ ఆత్మ ప్రార్థనని, తన ప్రార్థన పరలోకాన్ని తీసుకెళ్ళాడు. అక్కడి నుంచి దేవుడు జవాబుగా ప్రభా వీళ్ళకి మన్నా కావాలన్నప్పుడు మన్నాని కురిపించాడు దేవుడు. మరి నీళ్లు కావాలన్నప్పుడు రాతిని కొట్టినప్పుడు రాతి నుండి నీళ్లు వచ్చేసాయన్నమాట. ఆ నీళ్లు 40 సంవత్సరాలు వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు నీటి ప్రవాహం వెళ్తుంది, వాళ్ళు ఆగినప్పుడు నీటి ప్రవాహం ఆగిపోతూ ఉందన్నమాట. అలా వాళ్ళు దేవుని మహిమ మేఘం క్రింద ఉన్నారంటే ఆ మేఘాన్ని మోషే పరలోకం నుంచి మరి సినాయి పర్వతం మీద నుంచి కిందికి తీసుకొని వచ్చాడు. అప్పుడు ఆ మేఘం వాళ్ళని వాగ్దత్త భూమికి నడిపించింది. చూడండి, ఒక్క వ్యక్తి
దేవుని సన్నిధిలో గడిపి దేవుని మహిమని పొంది ఆ మహిమని భూమి మీదకి తీసుకొని వస్తే ఎంత ఒక దేశాన్ని ఆయన రక్షించాడనమాట. మనం కూడా దేవుని మహిమతో నింపబడినప్పుడు ఆ మహిమ ద్వారా అనేకులని ప్రభు దగ్గరికి నడిపించగలుగుతాం. పేతురు కూడా ఎంత ఆత్మని పొందాడంటే ఆయన యొక్క నీడ కూడా రోగుల్ని స్వస్థపరిచింది. కుంటివాడిని పట్టుకొని లేచి నడువు అన్నప్పుడు అపోస్తల కార్యాలు 3:6లో యేసుక్రీస్తు నామంలో నువ్వు లేచి నడువు అన్నప్పుడు ఆ కుంటివానిలోనికి పేతురులో ఉన్న పరిశుద్ధాత్మ ప్రవహించి ఆ కుంటివాడు లేచి నడిచాడు. వీళ్ళతో పాటు దేవాలయానికి వెళ్ళి దేవుని స్తుతించాడు. ఆ మహిమని మనం పొందాలి. మహిమ నుండి అధిక మహిమలోని కంటే అనాయింటింగ్ ఒక లెవెల్, లెపర్స్ అనాయింటింగ్ నుంచి అంటే రక్షణ అనుభవంలో నుంచి ప్రీస్ట్లీ అనాయింటింగ్, విజ్ఞాపన చేసే అనాయింటింగ్లోనికి రోమా 8:26లో పరిశుద్ధ ఆత్మ మనకి ప్రార్థన చేయడానికి సహాయం చేస్తారు అని చెప్తున్నారు. ఆ ప్రీస్ట్లీ అనాయింటింగ్ నుంచి కింగ్లీ అనాయింటింగ్ అంటే సైతాన్తో యుద్ధం చేసి సైతాన్ తలని చితకగొట్టే ఆ అనాయింటింగ్ అభిషేకంలోనికి, మరి అపోస్తుల అభిషేకంలోనికి పేతురు నీడ స్వస్థపరిచింది. పౌలు యొక్క వస్త్రాలు, నడుముకి కట్టుకునేటటువంటి తాళ్ళు, చేతి గుడ్డలు కూడా రోగులని స్వస్థపరిచాయి. ఆ అభిషేకంలోనికి మనం వెళ్దాం. ఈ 40 దినాలు దేవుని మహిమని పొందే దినాలు. ఇమర్షన్ ఇన్ గాడ్స్ గ్లోరీ అన్నమాట. ఇమర్షన్, బ్యాప్టిజమో అంటే గ్రీక్ వర్డ్ మీన్స్ ఇమర్షన్. ఇమర్షన్ ఇన్ ద వాటర్, ఇమర్షన్ ఇన్ ద హోలీ స్పిరిట్. లూకా 3:21లో ఆయన బాప్తిస్మంను తీసుకొని యోర్దాను నది నుండి వెలుపలికి వచ్చిన తర్వాత ప్రార్థన చేయుచుండగా పరలోకం తెరవబడి పరిశుద్ధ ఆత్మ పావురం రూపంలో ఆయన మీదకి వచ్చింది. అప్పుడు పరలోకం నుండి తండ్రి దేవుడు, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. ఇప్పుడు యోర్దాను నది నీళ్లు దేనికి సాదృశ్యంగా ఉందంటే నీరు దేవుని వాక్యానికి సాదృశ్యం. ఎఫెసీ 3:26లో యేసు ప్రభు మనల్ని వాక్కుచే కడుగుతాడు. యోహాను 17:17 కూడా చదవండి. జీసస్ అంటారు, తండ్రి, ఫాదర్, యువర్ వర్డ్ ఈస్ ట్రూత్, శాంక్టిఫై దెమ్ ఇన్ యువర్ వర్డ్. నీ వాక్యం సత్యము, నీ వాక్యంలో వాళ్ళని శుద్ధి చేయి. యోహాను 15:3లో కూడా యేసు ప్రభువే చెప్తారు, నేను మీతో చెప్పిన మాటల వల్ల మీరు స్వస్థులవుతారు. అంటే మనం వాక్యంలో మునిగి తేలాలన్నమాట. నేను ఇందాక చెప్పాను, ఎజికేల్ 47లో దేవాలయం కింది భాగం నుంచి ఒక నీటి ఊట వస్తుంది. ఆ ఊట చివరికి నదిలాగా అయినప్పుడు ఆ ఎజికేల్ ఆ నీటిలో ఈదుతూ ఉన్నాడనమాట. అంటే దేవుని వాక్యంలో మనం ఈదాలన్నమాట. ఎప్పుడైతే మీరు వాక్యంలో మునిగి తేల్తారో, మీ హృదయం నిండా వాక్యం ఉంటుందో, ఆ వాక్యం మీ బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా అన్ని చోట్ల మీ మైండ్, వెన్ యువర్ మైండ్ ఈజ్ సోక్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దెన్ గాడ్ విల్ స్పీక్ టు యూ ఇన్ విజన్స్ అండ్ డ్రీమ్స్ అన్నమాట. ఆ వాక్యంలో మునిగి తేలాల మనం. అప్పుడు యేసు ప్రభు నీటి నుండి బయటకు వచ్చిన తర్వాత, అంటే వాక్యంలో మునిగి తేలుతున్నప్పుడు పరలోకం తెరవబడి పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చాడు. అది మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ వాక్యం, యోర్దాను నది అనేది వాక్యం అన్నమాట. అందుకే మీరు 2వ రాజుల గ్రంథం 5:10లో కూడా చూడండి. అక్కడ ఎలీషా ప్రవక్త చెప్తాడు నామాను సైన్యాధికారికి అన్నమాట, నువ్వు 7 సార్లు యోర్దాను నదిలో మునిగితే నీకు స్వస్థత, కుష్ఠ పోతుంది అని. ఈ యోర్దాను నదిలో ఆయన 6 సార్లు మునిగినప్పుడు కూడా ఆయనకు స్వస్థత కలగదు, కానీ 7వసారి మునిగి తేలగానే ఆయనకు స్వస్థత కలుగుతుంది. వాట్ డస్ ఇట్ మీన్? వెన్ యూ టేక్ ఎ డిప్, అంటే వెన్ యూ టేక్ ఎ డిప్ ఇన్ రివర్ జోర్డన్, యూ విల్ బి హీల్డ్ ఫ్రమ్ లెప్రసీ. దిస్ జోర్డన్ రివర్ ఈజ్ నథింగ్ బట్ వర్డ్ ఆఫ్ గాడ్, ఇట్స్ బైబిల్. ప్రతిరోజు 7 అధ్యాయాలు చదివి మునిగి తేలడం అంటే పాటించడం అన్నమాట. అప్పుడు మీకు కుష్ఠ కాదు, అన్ని రోగాలు పోతాయి, అన్ని డీమన్స్ పోతాయి అన్నమాట. కొంతమంది నాకు ఫోన్ చేస్తారమ్మా, రాత్రి నాకు నిద్ర రావట్లేదు. నిద్ర మీకు రాకుండా చేసేది ఏంటంటే మైండ్లో పిచాచు, లోకంలో కన్నుల ద్వారా పాపం చూసి, పాపం మాట్లాడి, పాపం విన్నప్పుడు 3 ద్వారా ఇవి కిటికీలాగా లోపలికి పిచాచులు వెళ్తాయి. అవి ఇక్కడ సెటిల్ అయిపోతాయి, ఇక్కడ సెటిల్ అవుతాయి. అందుకే మీ హృదయము, మీ మనసు జాగ్రత్త. సెటిల్ అయినప్పుడు మీకు నిద్ర రాదన్నమాట. అందుకే పరిశుద్ధ ఆత్మ వాక్యం వెళ్ళినప్పుడు 2 అంచుల ఖడ్గంలాగా అది వెళ్ళి ఆ లోపల కలుపు మొక్కలను అన్ని తీసినట్టుగా పిచాచుల్ని తీసేస్తుంది.
లేదా వాక్యం హృదయంలో మండుతుంది. ఈర్మియా అంటాడు, ఈర్మియా 20:9 ప్రభా, యువర్ వర్డ్ ఈస్ బర్నింగ్ లైక్ అ ఫైర్, కన్స్యూమింగ్ ఫైర్ ఇన్ మై హార్ట్ దట్ ఐ కెనాట్ విత్ హోల్డ్ ఇట్ ఎనీమోర్. అగ్నిలాగా నీ వాక్యం నాలో మండుతుంది. దేవుని యొక్క వాక్యం అగ్నిలాగా మండి అందులో పిచాచులన్నింటినీ కూడా కాల్చేస్తుంది అనమాట. యెషయా 10:17 చెప్తున్నారు, ఇజ్రాయేలు దేవుడు అగ్ని అగును, ఆ అగ్ని ఇజ్రాయేలు పవిత్ర దేవుడు మంట అగును, ఆ మంట ముళ్ళ తుప్పలనెల్లా ఒక్క దినంలో కాల్చేస్తుంది. కనుక ఈ 40 దినాలు దేవుని వాక్యాన్ని మీరు ధ్యానిస్తూ ఉండండి. మోషేకి దేవుడు బోధించాడు ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యం. మీరు కూడా వాక్యాన్ని ధ్యానించండి, ప్లాన్ చేసుకోండి. ప్లానింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు లీడ్ ఏ సక్సెస్ఫుల్ క్రిస్టియన్ లైఫ్. ఫర్ దట్ మ్యాటర్ ఎనీ పర్సన్, ఎనీ సక్సెస్ఫుల్ పర్సన్, ఇఫ్ యూ రీడ్ హిస్ లైఫ్, హీ హ్యాడ్ ప్రాపర్ ప్లానింగ్. సో ఈ 40 దినాలు నేనేం చేయాలి? రోజు నేను ఒక 2 అధ్యాయాలు చదువుకోవాలి. మీరు ప్లాన్ చేసుకోండి. నూతన నిబంధన నుంచి 2 అధ్యాయాలు లేదా 5 అధ్యాయాలు చదువుకోవాలి. 5 కీర్తనలు, 5 పాటలు పాడుకోవాలి. విజ్ఞాపన పుస్తకం పెట్టుకొని, ఇంటర్సెసరీ బుక్ పెట్టుకొని మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. దైవ సేవకుల కొరకు ప్రార్థించండి, యవనస్తుల కొరకు, దేశ నాయకులు దేవుని యొక్క ఆత్మతో నడిపించబడాలని ప్రార్థన చేయండి. కీర్తన 72 ప్రకారం దేవుడు వాళ్ళకి జ్ఞానం ఇవ్వాలి. భారతదేశం కొరకు ప్రార్థించండి. నా భారతదేశం దేవునికి చెందాలి అని 85 కీర్తన ప్రకారం ప్రార్థించండి. కుటుంబాల్లో సమాధానం వచ్చేలాగా 128 కీర్తన ప్రకారం, అలాగే 115 కీర్తన ప్రకారం, 112 కీర్తన ప్రకారం ప్రార్థించండి. దేవుని యొక్క దూతలు మన దేశానికి రక్షణ ఇచ్చేలాగా 91 కీర్తన ప్రకారం మీరు ప్రార్థించండి. మరి క్రైస్తవులు నిజంగా యేసు ప్రభుని పోలి జీవించేలాగా, ముసుగు వేసుకున్న క్రైస్తవులాగా కాకుండా అంతరంగంలో నీతి ఉండేటట్లుగా మీరు ప్రార్థించండి. చక్కటి ప్లాన్ వేసుకొని ఈ 40 దినాలు దేవుని మహిమను మీరు పొందండి. దేవుని స్తుతిస్తూ ఉండండి. ఎక్కడ స్తుతి ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. అంతేకాదు, స్తుతి అనేది ఏంటంటే ఒక బాంబ్ అన్నమాట. మనం స్తుతి చేస్తున్నప్పుడు ఆ పరలోకం నుంచి పరిశుద్ధాత్మ వస్తుంది. ఆకాశ మండలంలో సైతాను స్థావరాలు ఉంటాయి, స్ట్రాంగ్ హోల్డ్స్ అన్నమాట. హెవెన్కి ఎర్త్కి మధ్యలో స్పిరిచువల్ వరల్డ్ ఉంటుంది. అక్కడ ఈ డీమన్స్, స్పిరిట్స్ మూవ్ అవుతూ ఉంటాయి. దేవుని ఆత్మ కూడా అక్కడ, దేవుని దూతలు కూడా మూవ్ అవుతూ ఉంటాయి. మీరు దానియేలు గ్రంథం 10వ అధ్యాయం చదివినట్లయితే, దానియేలు ఉపవాసం చేస్తూ ఉన్నప్పుడు 21 దినాల తర్వాత దూత అతని దగ్గరికి వస్తాడు. దూత చెప్తాడు, నేను మొదటి దినాన్ని పంపబడ్డాను, కానీ ఈ స్పిరిచువల్ మండలంలో మరి పారసిక దేశానికి చెందినటువంటి సైతాను దూత, అక్కడ దూత అంటారు, సైతాను దూత నన్ను అడ్డగించాడు నీ దగ్గర రాకుండా అని చెప్తారు. అంటే అక్కడ దేవుని దూతలకి సైతాను దూతలకి మధ్యలో యుద్ధం జరుగుతూ ఉంటుంది. మనం దేవుని స్తుతిస్తున్నప్పుడు, వాక్యాన్ని బలంగా ప్రకటిస్తున్నప్పుడు ఆ స్తుతి, వాక్యము, ప్రార్థన బాంబ్స్ లాగా ఆ స్పిరిచువల్ వరల్డ్లో ఉన్న డీమన్స్ని అటాక్ చేసి వాటి స్థావరాల్ని కూల్చేస్తాయన్నమాట. కాబట్టి మీరు చక్కగా దేవుని స్తుతించుతూ ఉండండి. క్రైస్తవుడు అనేవాడు 24 గంటలు స్తుతించాలి, తెలుసా? మీరు బాత్రూంలో స్తుతించాలి, వంట చేస్తూ స్తుతించాలి, ఏ పని చేసినా కూడా నిజంగా. అప్పుడు మీలో పరిశుద్ధాత్మ మీ నోటి నుంచి జీవజల నదిలాగా ప్రవహిస్తుంది, దావీదులాగా అన్నమాట. ఎప్పుడు మీ నోట్లో స్తుతి ఉన్నట్లయితే అది మీ చుట్టూ కోటలాగా ఉంటుంది. కనుక మంచి ప్లాన్ వేసుకొని దేవుని మహిమని పొందండి. విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవించండి. క్రైస్తవ జీవితంలో మరి జయకరమైన జీవితం ఉపవాస ప్రార్థన ద్వారానే జరుగుతుంది. కనుక మీరు ఉపవాసం చేయాలి. మీరు ప్లాన్ చేసుకోండి, ఉపవాసం కూడా ఎలా చేయాలి అనేది. మీ అంతటి మీరు, కొంతమంది మార్నింగ్ కొంచెం తిని ఈవినింగ్ కొంచెం తింటారు, మధ్యలో మజ్జిగ తాగుతూ ఉంటారు. కానీ ఊరికే దాని మీద, తిండి మీద మనసు పెట్టుకోకండి. దీన్ని మీరు ఒక గదిలో కూర్చుంటే అయిపోయింది అనుకోండి మీ పని అంతా, అప్పుడు 10 నుంచి 3 వరకు ప్లాన్ చేసుకోండి. 5 గంటలు నేను ఎలా దేవునితో గడపాలి. లేదా కొంతమంది కలిసి 4-5 ఇండ్లు 10 ఇండ్ల వాళ్ళు ఒక చోట చేరి మీరు ప్రార్థన మొదలు పెట్టుకోండి. లేదా సంఘంలో 40 దినాలు ఉంటే చేయండి. మాకైతే వడకాల రిట్రీట్ సెంటర్స్ అని ఉంటాయన్నమాట. మేము అంత 1 వీక్ అక్కడే ఉండిపోతాం. మరి వరంగల్, జీవధార, ముత్తంగిలాల లేదా పోటాలో, నేనైతే ఎప్పుడు పోటాకి వెళ్ళిపోతాను. ఇంకా ఏమి దేవుని సన్నిధిలో ఏ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్, నా భర్త, నా పిల్లలు, నా సంఘం ఏది లేదు, నేను దేవుడే. అందుకని సెల్ ఫోన్ కూడా నేను ఎప్పుడు ఆన్ చేయను. మీరు దేవుణ్ణి ఆత్మ పొందాలి, సైతాన్ని ఓడించాలంటే ముందు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోనండి. సెల్ ఫోన్ ఆఫ్ చేసి మనుషుల స్వరాల్ని వినకుండా ఉన్నప్పుడు మీరు దేవుని స్వరాన్ని వినగలుగుతారు. మోషేకి కూడా ఎంత పెద్ద సంఘం దేవుడిచ్చారు, భార్య, కొడుకులు ఉన్నారు, అన్నీ విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ఉన్నాడు. అలా మనం కూడా
దేవుని యొక్క సన్నిధిలో ఉండి దేవుని మహిమను పొందుదాం. మీ ఆహార విషయంలో కూడా మీరు ఒక మంచి క్రమశిక్షణ కలిగి ఉండండి. దాని మీద మనసు పోనివ్వకండి. తపస్సు కాలాన్ని వసంతకాలం అని అంటారు. ఆధ్యాత్మిక వసంతకాలం. వసంతకాలంలో చెట్లు మరి పాత ఆకులు, ఎండిపోయిన ఆకులు రాలిపోయి కొత్త ఆకులు చిగుర్చి ఫలిస్తాయన్నమాట. అలాగే మనము పాపానికి సంబంధించిన ఆ ఎండిపోయిన పాత ఆకులు రాల్చేసేయాలి. అంటే శరీర వాంఛలు అన్నీ కూడా నశింపచేయాలి. ఆత్మ ఫలములు ఫలించాలన్నమాట. ఎలా పూలు చెట్లు పుష్పిస్తాయో మన ఆధ్యాత్మిక జీవితంలో మనం కూడా పుష్పించాలి. పాత ఆకులు ఏమేమి ఉంటాయి? శరీర కార్యములు ఏవనా అంటాడు పౌలు గలతీ 5:19లో. అసూయ, తాగుబోతుతనము, వర్గతత్వము, తిండిబోతుతనం ఇవన్నీ కూడా మనం సిలువ వేయాలి. అందుకే తిండిబోతుతనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆహార విషయంలో మంచి క్రమశిక్షణ కలిగి ఉండాలి. బాప్తిస్మ యోహాను చూడండి, ఆయన మిడతలు తింటూ పుట్ట తేనె తాగుతూ మరి ఒంటె రోమంలో వస్త్రాలు ధరించి ఇజ్రాయేలు ప్రజలకు ప్రత్యక్షంగా బోధించే వరకు యోర్దాను నది ఒడ్డున ఉండి ఆయన ఉపవాసం చేస్తున్నాడు. 12 సంవత్సరాల వయసు నుంచి 30 సంవత్సరాల వయసు వరకు 18 సంవత్సరాలు తన శరీరాన్ని క్రమశిక్షణలో పెట్టుకున్నాడు. కనుకనే ఆయన హృదయ పరివర్తన చెందండి అని సువార్తని బోధిస్తే అనేక వేల మంది వాళ్ళ పాపాలని ఒప్పుకొని యోర్దాను నదిలో మునిగి మేము పాపాలు విడిచిపెడుతున్నాం, పాప జీవితాన్ని విడిచిపెడుతున్నాం, సమాధి చేస్తున్నామని విడిచిపెట్టి మళ్ళీ వాళ్ళు నూతనంగా వాళ్ళ జీవితాన్ని ప్రారంభించారు. యేసు ప్రభు సువార్త ప్రారంభమయ్యే నాటికి అనేక వేల మందిని బాప్తిస్మ యోహాను ప్రభు కొరకు వాళ్ళని సిద్ధం చేశాడనమాట. మంచి క్రమశిక్షణ మీరు కలిగి ఉండండి ఆహార విషయంలో. ఎందుకంటే మనం 3 శత్రువులని జయించాలి. ఒకటి మన శరీరం, మన శరీరం కోరుకునే వాటి. రెండవది లోకాన్ని, లోక ఆశల్ని జయించాలి. మూడవది సైతాన్ని జయించాలి. యేసు ప్రభు ఈ 3ంటిని కూడా సిలువ వేశాడు. కనుక మనం కూడా ఈ 3ంటిని సిలువ వేయాలి. పౌలు అంటాడు గలతీ 2:20లో, నేను యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను కనుక ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నాయందు జీవిస్తూ ఉన్నాడు. మన శరీరాన్ని సిలువ వేయడం అంటే ముందు నేత్ర ఆశ అన్నమాట. 1 యోహాను 2:15 చెప్తుంది, బిడ్డలారా ఈ లోకంను కానీ లౌకికమైన దేన్ని మీరు ప్రేమించకండి. ఎందుకంటే లోకాన్ని ప్రేమించే మీకు తండ్రి మీద ప్రేమ లేదు. ఈ నేత్రాశ, జీవపు డంబం, అహంకారం దేవుని నుంచి వచ్చినవి కాదు. ఈ లోకము దాని వ్యామోహము గతించిపోతుంది, కానీ దేవుని చిత్తమును నెరవేర్చువాడు చిరంజీవి అవుతాడు, పరలోకంలో జీవిస్తాడు. నేత్రాశ వద్దు, కంట్రోల్ చేసుకోనండి. కన్ను చూసిందంతా కావాలని కోరుకోకండి. ఈ మధ్య మా బంధువులు నేను విన్నాను, మంచి జాబ్ చేస్తూ ఉన్నాడు, 50,000 ఉద్యోగం వస్తుంది. తర్వాత ఆయనకి ఆశ, ధనాశ కలిగి ఆ జాబ్ విడిచిపెట్టి తన డబ్బంతా షేర్స్లో 1 crore పెట్టాడంట. ఎంత డబ్బు చూడండి. అదంతా లాస్ వచ్చేసింది. భార్యాభర్తల మధ్యలో పోట్లాటలు మొదలై చివరికి ఆయన సూసైడ్ చేసుకున్నాడు. ఒక బాబు కూడా ఉన్నాడు అనమాట. ఎంత మంచి ఉద్యోగము, మంచి భార్య, కుమారుడు, దేవుడు ఏది తక్కువ చేయలేదు. దేవుని బిడ్డలు ఎప్పుడూ సమృద్ధిగా కలిగి ఉంటారు. కానీ ఇదిగో 1 తిమోతి 6 అధ్యాయంలో 10వ వచనంలో పౌలు చెప్తున్నాడు, ధనాశ సర్వ అనర్థములకు మూలం కనుక కంటికి కనిపించిందంతా వద్దు. లెర్న్ ఫ్రమ్ మీ దట్ ఐఎమ్ సింపుల్ అండ్ హంబుల్ అని యేసు ప్రభు మత్తయి 11:28లో చెప్తున్నారు. బీ కంటెంట్ విత్ వాట్ యు హ్యావ్. మీకున్న దాంతో సంతృప్తిగా జీవిస్తూ యేసు ప్రభు యొక్క నీతి మన ద్వారా లోకానికి మనం చూపిస్తాం. కనుక కన్నులకి మీరు ఉపవాసం ఉండండి, నాలుకకి ఉపవాసం ఉండండి, బూతు మాటలు వద్దు, అలాగే చెవులు పాపం వినవద్దు, వీటికి మీరు ఉపవాసం ఉండండి. మీ నాలుక దేవుణ్ణి స్తుతించడానికి దేవునికి ఇచ్చేయండి. పరమగీతాల్లో యేసు ప్రభు చెప్తున్నారు, ప్రేయసి నీ కన్నులు మేలి ముసుగు మాటున దాగియున్న నీ కన్నులు పావురంల వలె ఉన్నవి. మీ కన్నులు పరిశుద్ధంగా ఉంటే పరలోక దర్శనాలు మీరు చూస్తారు. ప్రకటన 1:10లో పరలోకాన్నంతా చూశాడు. దేవుడు చూపించాలని కోరుకుంటున్నారు.
దర్శనాలు చూపించాలనుకుంటున్నారు. ఈ 40 దినాల్లో మీరు ఆత్మతో నింపబడినప్పుడు, మహిమలో పొంగి పొర్లినప్పుడు దర్శనాలు చూస్తారు. కళల్లో దేవుడు మాట్లాడతారు, ఆయన స్వరాన్ని మీరు వింటారు. అందుకే పరమగీతాలు 2:10 ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నారు. మా ప్రేసి లెమ్ము, నా వెంట రమ్ము, హేమంతం గతించినది, వసంతకాలము వెళ్ళిపోయింది, నాతో రా, నీ మోము నాకు చూపించు, నీ మోము సుందరమైనది, నీ స్వరాన్ని నాకు వినిపించు, నీ స్వరము మధురమైనది అని చెప్తున్నారు. పరిశుద్ధమైన మన ముఖాన్ని, సుందరమైన మన స్వరం దేవుని స్తుతించడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా, వాక్యాన్ని ప్రకటించడం ద్వారా ఆయన మన స్వరం వినాలని కోరుకుంటున్నారు. కనుక ఈ సెన్స్ ఆర్గన్స్ దేవునికి సమర్పించండి, ఈ దేహాన్ని దేవునికి సమర్పించండి. రోమా 12:1 పౌలు చెప్తున్నాడు, బిడ్డలారా పరిశుద్ధముగా సజీవ యాగంగా మీ దేహాన్ని ఆయనకి సమర్పించండి. ఆయన మీ దేహంలో నివసించనివ్వండి, కానీ లోక ప్రమాణములు మీరు అనుసరించకండి. డు నాట్ ఫాలో ద స్టాండర్డ్స్ ఆఫ్ ద వరల్డ్. లోకం అలా వస్త్రధారణ చేసుకుంటుంది, నేను కూడా అలా చేసుకుంటాను. ఈ సండే నేను చర్చికి వెళ్ళాను. ఒక ఆమె ఎంత అసహ్యంగా వస్త్రధారణ చేసుకుందంటే, మరి క్లబ్స్కి అలా వెళ్తారో లేదో అనిపించింది. నాకైతే ఈ కళ్ళు నీళ్ళు వచ్చేసాయి. నా ప్రక్కన ఉన్న వాళ్ళ తర్వాత మా ఫ్యామిలీ మంచు జల్లు ప్రేయర్లో వాళ్ళు చెప్పారు, అక్క కళ్ళు తెరిస్తే భయం వేస్తుంది అక్క చర్చిలో వాళ్ళు వేసుకునే బ్లౌజెస్ అని. 1 తిమోతి 2:9 పౌలు చెప్తున్నాడు, మీరు వస్త్రధారణ డ్రెస్ అప్ డీసెంట్లీ. స్త్రీలు పురుషులు కూడా మంచి వస్త్రధారణ, దేవుడు మహిమపరచబడాలి మీ వస్త్రధారణ ద్వారా. దేవుని అనుభవం లోకానికి మీరు ఇవ్వాలి. పరిశుద్ధమైన వస్త్రధారణ ద్వారా దేవుని మహిమపరచండి. ప్రార్థన చేసుకుందాం. 2వ భాగం వచ్చే వారం చూద్దాం. ఈ ఉపవాస దినాలు ఏం చేయాలో. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. యోవేలు 1:15 మీరు పిలుపునిచ్చారు, ఉపవాస దినములను ప్రకటించండి అని. ప్రభువా, ఈ 40 దినములు ఉపవాస దినములుగా చర్చి ప్రకటించింది. కనుక ఉపవాసం అంటే దేవునితో వసించుట, దేవుని మహిమను పొందే కాలం అని చెప్పారు. నాయన, సినాయి పర్వతం మీదికి మేఘ రూపంలో, అగ్ని రూపంలో దిగి వచ్చిన తండ్రి, మా మీదికి కూడా రండి ప్రభా. మీ మహిమ మేఘాలు మమ్మ కమ్ముకొను గాక. మోషే సరాసరి మేఘంలోనికి వెళ్ళిపోయాడు అంటున్నారు. పరిశుద్ధాత్మ మేఘాలు మమ్మ కమ్ముకొను గాక. పరిశుద్ధాత్మ అగ్ని మా మీదకి వచ్చును. పెంతెకొస్తు దినాను మేడ పైగదిలో అగ్ని నాలుకల రూపంలో వచ్చిన ఆత్మ మా మీదకి పంపించండి తండ్రి. అంత్య దినాల్లో అందరి మీద ఆత్మని పంపిస్తానని చెప్ప ప్రభా, మీ ఆత్మని మాకు ఇవ్వండి నాయన. అపోస్తుల మీదకి వచ్చిన ఆత్మ, మోషేని ఆవరించిన ఆత్మ మా మీదకి వచ్చును ప్రభా. మీ కొరకు గొప్ప కార్యాలు చేయడానికి మమ్మల్ని సిద్ధం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని మహిమని పొందే కృప దేవుడు మీకు దయచేదురుగాక. మీ ప్రార్థన ద్వారా, ఆర్థిక సహాయం ద్వారా సహాయం చేస్తున్న మీ అందరికీ వందనములు. మేము మీ కొరకు రోజు ప్రార్థిస్తున్నాము. మంచుజల్లు కుటుంబ సభ్యులుగా చేరి ఈ సేవను మరింత బలపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మమ్మల్ని సంప్రదించగలరు. మా ఫోన్ నంబర్స్ 9848024640, 9959670994. మా అడ్రస్ సిస్టర్ జసింతా రాణి, మంచుజల్లు మినిస్ట్రీస్, 214 పావని ఎస్టేట్స్, స్ట్రీట్ నంబర్ 8, హిమాయత్ నగర్, నియర్ సెయింట్ ఆంథనీ స్కూల్, హైదరాబాద్ 5,29,000.